విశ్వాసయాత్ర అనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మత్తయి సువార్త 17వ అధ్యాయము ప్రారంభ వచనాన్ని ఒకసారి చదువుకుందామండి. బైబిల్ గ్రంథం నుండి మత్తయి సువార్త 17వ అధ్యాయము ప్రారంభ వచనం. 6 దినములైన తరువాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయెను. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనపడి ఆయనతో మాట్లాడుచుండిరి. అప్పుడు పేతురు, ప్రభువా, మనం ఇక్కడ ఉండుట మంచిది. నీకిష్టమైతే ఇక్కడ నీకొకటియు మోషేకి ఒకటియు ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుదనని యేసుతో చెప్పెను. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము మేఘములో నుండి పుట్టెను. ప్రియమైన వారు, అలా చూసినట్లయితే ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ వేయబడడానికి ముందు కొన్ని రోజుల ముందుగా జరిగినటువంటి ఒక వృత్తాంతం ఇక్కడ రాయబడింది. అదేమిటి అంటే ఆయన రూపాంతరం పొందాడు. రూపాంతరం పొందడం అంటే ఏంటి? అసలు రూపాంతరం పొందడం అంటే ఏంటంటే మనకు బాగా అర్థం అవ్వాలంటే ఇంగ్లీష్లో అయితే బాగా అర్థమైంది. ట్రాన్స్ఫర్మేషన్ అన్నమాట. ఒక ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఉన్న ఒక స్థితి నుండి ఇంకో స్థితిలోనికి మారిపోవడం. యేసు ప్రభు ఇక్కడ రూపాంతరం పొందుతున్నట్లుగా బైబిల్ గ్రంథంలో మనకి కనిపిస్తుంది. అంటే ప్రియమైన వాళ్ళారా, యేసు ప్రభు పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చి మనుషుల కొరకు చేసినటువంటి ఒక గొప్ప బలియాగం అనేది ఈరోజు మనకు తెలుస్తుంది. కానీ ఆ రోజు జీవించినటువంటి చాలా మంది మనుషులు తక్కువ పర్సంటేజ్ మాత్రమే యేసు ప్రభుని రక్షకుడుగా గుర్తించారు. ధర్మశాస్త్రాన్ని బాగా చదివినటువంటి శాస్త్రులు, పరిచయులు లాంటి వాళ్ళు కూడా యేసు ప్రభుని నిజమైనటువంటి మెస్సయ్యని గుర్తించలేదు. వాళ్ళు చాలా చదివారు. ఆ లక్షణాలన్నీ కూడా వారికి యేసు ప్రభువులో కనపడుతున్నప్పటికీ కూడా గుర్తించలేనటువంటి గుడ్డిగా వారు ఉండిపోయారు. అయితే తనను వెంబడించున్నటువంటి శిష్యులు అనేక సందర్భాల్లో యేసు ప్రభు యొక్క మహిమను చూడటానికి వాళ్ళకి అవకాశం దొరికింది. రాత్రి వేళ సముద్రమును మీరు అవతలకు వెళ్ళండి, నేను వస్తానని చెప్పి వాళ్ళ పంపించి మధ్యరాత్రి ఆయన ప్రార్థనలో గడిపి ఉదయాన్నే వేకువజామున శిష్యుల దగ్గరికి ఎలా వచ్చారు? అక్కడ పడవలేమీ లేవు. ఎలా వచ్చారు? నడుచుకుంటూ సముద్రం మీద అలా వచ్చారు. ఈ సంఘటన ఎవరు చూశారు?
శిష్యులకు తప్ప ఇంకెవరికన్నా ఉందా ఎక్స్పీరియన్స్? ఎవరికి లేదు. శిష్యులు వచ్చి రాత్రి యేసు ప్రభు సముద్రం మీద నడిచి వచ్చాడు అని చెప్పారు అనుకో, మిగతా వాళ్ళు నమ్ముతారా? నమ్ముతారా? ఇక్కడ ఒక అద్భుతం జరిగిందని మీరు వెళ్ళి చెప్పారు అనుకో ఎవరికన్నా, అందరు నమ్ముతారా? మీ చర్చిలో నాకు జరిగింది అంటే ఒక రకమైనటువంటి మనుషులు ఎప్పుడు కూడా ఎలా ఉంటారంటే ఒక రకమైనటువంటి హేతువాదులుగా ఉంటారు. కొంచెం ఎక్కువ చదువుకున్న మందికి ఇలాంటి ఆలోచనలు కూడా సహజంగా ఉంటాయి. హేతువాదం అంటే కారణం ఉంటేనే నమ్ముతారు, లేకపోతే నమ్మరు. సృష్టిలో కారణం కావాలి అని అనుకుంటే నీ జన్మకే అసలు కారణం నీకు తెలియకపోవచ్చు. అంటే మనకు తెలియదు, గొప్ప రహస్యాలు ఉన్నాయి మన జీవితం వెనక. ఈ సృష్టి వెనక గొప్ప రహస్యాలు కూడా ఉన్నాయి. సరే, ఏది ఏమైనప్పటికీ మన టాపిక్ ఏంటంటే రూపాంతరం గురించి. ఇలా యేసు ప్రభు జీవితంలో ఎన్నో సంఘటనలు జరిగాయి. కొంతమంది ప్రజలు చూశారు, అవి కొన్ని సందర్భాల్లో శిష్యులు చూశారు. అయితే ఈ రూపాంతరం అనేది మాత్రం అందరి మధ్యలో జరిగింది కాదు. ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనకి వెళ్ళారు. ఎవరున్నారు ఆయనతో పాటు? అందరున్నారు. ఇక్కడ కూడా అందరు లేరు. పేతురున్నాడు, యోహాను ఉన్నాడు, యాకోబు ఉన్నాడు. వీళ్ళు మాత్రమే తీసుకొని ఎత్తైన కొండ మీదకి వెళ్ళి ఆయన రూపాంతరం పొందాడు. అంటే ఏం జరిగింది అక్కడ? రూపాంతరంలో ఏం జరిగిందనే విషయాలు చూస్తే మెయిన్ గా మనకు కనపడేటువంటి విషయాలు ఏమిటి అంటే, ఒకటి ఆయన కొండ మీదకి వెళ్ళినప్పుడు జరిగిన విషయము, ఆయన ప్రార్థన చేయించు ఉండగా జరిగిన విషయం ఏమిటి అంటే, మొట్టమొదటగా ఆయన ముఖము మారిపోయింది. ఎలా మారిపోయింది? ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించుచుండెను. గొప్ప ప్రకాశము, ఓ పెద్ద వెలుగు ముఖం మీద పడితే ముఖం ఎలా ఉంటుంది? ఇప్పుడు జనరల్ గా లైట్లు అన్నీ ఉన్నాయి. ఈ ఎదురు ఉన్నటువంటి ఈ లైట్ నా మీద పడటం వల్ల నా ముఖం ఎలా కనపడుతుంది? మీ అందరికన్నా కూడా ప్రకాశంగా కనపడతా ఉంది. కారణం ఏమిటి? ఈ వెలుగు నా మీద పడడం వల్ల ఏమైపోయింది? ఎలా కనపడుతుంది? ఇంత చీకటి అయినా కూడా చాలా క్లియర్ గా కనపడగలుగుతాం. ముఖము వెలుగుగా ఎలా మారిందంటే అక్కడికి ఏమొచ్చింది? ఒక గొప్ప వెలుగు అక్కడికి వచ్చింది. ఒక గొప్ప వెలుగు ఆయన మీద ప్రకాశించింది. ప్రకాశమైనటువంటి ఒక వెలుగు ఆయన ముఖం మీద రావటం వల్ల ఆయన ముఖము ప్రకాశించింది అని బైబిల్ చెప్తుంది. ప్రియమైన వారారా, విశ్వాస జీవితంలో మనము కూడా ప్రార్థన ఎత్తైన కొండ మీదకి ఆయన వెళ్ళినట్లుగా మనం కూడా ఒంటరిగాను లేదా ఇంటిలోనూ ప్రార్థన చేసేటువంటి అనుభవాలు ఉంటే మన జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు జరుగుతాయి. ఈరోజు మనుషులు మా జీవితంలో గొప్ప కార్యాలు జరగాలి అని కోరుకుంటున్నారు, కానీ కొండ మీదకి వెళ్ళాలంటే ఎవరు రావడంలా. మీరు వెళ్ళండి. ఇశ్రాయేలీయులు మోషేతో చెప్పిన మాట ఏమిటి? దేవుడు ఈరోజు మీతో మాట్లాడతాడు, అందరూ ప్రిపేర్ అయ్యి రండి అని చెప్పాడు. నిర్గమకాండం 19వ అధ్యాయంలో ఆ గొప్ప వెలుగు ఆ సీనాయి పర్వతం అంతా ఎలా అయిపోయిందంటే మొత్తం కాలిపోతే ఎలా ఉంటుందో అలా కనపడింది వాళ్ళకి. దేవుడు వచ్చేసాడు అక్కడికి. అగ్ని ధూమమయమై ఉండేను అని బైబిల్ చెప్తుంది. అంటే ఇక ఇది చూసి ఎవడైనా అయోగ్యంగా దాన్ని టచ్ చేసినా చచ్చిపోతాడు. అందువల్ల మీరు ప్రిపేర్ అయి రండి, దేవుని సన్నిధికి సిద్ధపాటై రండి అనగానే వీళ్ళు సిద్ధపాటై రావడానికి బదులు ఏం చేశారంటే, అసలు ఎందుకు లేనిపోయిన సమస్య, మీరు వెళ్ళండి, మీరు వినండి, మీరు చెప్పండి, మేము వింటాం అని చెప్పేశారు. అందువల్ల మోషే ఒక్కడే వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఏం జరిగింది? నిర్గమకాండ 34వ అధ్యాయాన్ని మనం చూడగలిగినట్లయితే అక్కడ జరిగిన విషయము బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. నిర్గమకాండము 34వ అధ్యాయంలో 28వ వచనంలో చూస్తే, అతను 40 రేయింబవళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అతను భోజనం చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలకల మీద రాసులు. పిల్లలు చూసినట్లయితే ఇక్కడ జరిగినటువంటి విషయం ఏమిటి అనంటే, ఆయన 40 రోజులు ప్రభుతో ఉన్నాడు, కొండ దిగాడు. దిగుచున్నప్పుడు 29వ వచనంలో చివరి లైన్ లో ఉంటుంది, కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు
తన ముఖ చర్మం ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆయన ముఖము ప్రకాశించినది. ఎప్పుడు మన ముఖాలు ఎప్పుడు ప్రకాశిస్తాయి? మనం ఎప్పుడు హ్యాపీగా ఉంటాం? ప్రకాశమైన ముఖం అంటే బాగా రంగు ఉన్నటువంటి ముఖాలే కాదు. ఎంత రంగు ఉన్నా ఏమున్నా ముఖం అనుకునేవి జరగనప్పుడు, లేకపోతే రకరకాల పరిస్థితుల్లో ముఖాలు మారిపోతా ఉంటాయి, మాడిపోతా ఉంటాయి. అప్పుడు అందంగా ఉండదు, వికారంగానే. ఇక్కడ బైబిల్ చెప్తున్నది ఏమిటి అని అంటే, సంతోషం అనేది ఎవరి ఫేస్లోనైనా ఉన్నప్పుడు సంతోషం వెలిగిపోతుంది. సంతోషం కలిగినప్పుడు వెలిగిపోతుంది. ఎప్పుడు మనం వెలుగుతాం, ఎప్పుడు మన ముఖాలు ఆనందంగా ఉంటాయి అనంటే, నువ్వు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి నువ్వు దేవునితో మాట్లాడినప్పుడు, దేవుడు నీతో మాట్లాడినప్పుడు మన ముఖాలు వెలుగుతాయి. దేవుని వాక్యం చదివితే నీకు ఆదరణ కలుగుతుంది. ఆయన వాక్యం చదివితే దేవుడు తన వాక్యం ద్వారా నీతో మాట్లాడితే అప్పుడు మనకి సంతోషం కలుగుతుంది. కాబట్టి ప్రియమైన వారలారా, నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే ప్రతి విశ్వాసి నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే, నువ్వు దేవుణ్ణి కలుసుకోవాలి. ఎవరు కలుసుకోవాలి? దేవుణ్ణి కలుసుకోవాలి. దేవుని సన్నిధిలో ప్రార్థనలో గడపాలి. ఆయన నీతో మాట్లాడాలి. ఇంకెవరెవరో మాట్లాడితే ముఖాలు వెలిగిపోతాయా? అవన్నీ కూడా టెంపరీ. కొంతమంది మాట్లాడితే కొంతమంది ముఖాలు వెలిగిపోతా ఉంటాయి. ఎవరైనా పెద్దవాళ్ళు లేదా లోకంలో గొప్పవాళ్ళు అనబడ్డ వాళ్ళు మన పక్కన నిలబడినప్పుడు మనం ఎమ్మటే ఇప్పుడు ఉన్న ఫ్యాషన్ ట్రెండ్ అంతా సెల్ఫీయే కదా. ఎవరైనా పెద్దలు కలిసారు అనుకో, సహజంగా ఎవరైనా ఏం చేస్తాం, మనం అనుకున్న వాళ్ళు, గొప్ప వాళ్ళు లేదా స్నేహితులు, ఆత్మీయులు వాళ్ళతో కలిస్తే చక్కగా ముఖాలు వెలిగిపోతా ఉంటాయి. వాళ్ళతో కలిసి జీవితాల మీద ప్రవేశిస్తూ ఉంటారు. తర్వాత మిగతాది కాదు. కానీ దేవుడు అలాగా కాదు. ఆయన నీతో మాట్లాడితే నీ ముఖం ఇక అలా వెలుగుతూనే. నువ్వు ఆయనతో మాట్లాడినప్పుడు, ఆయన నీతో మాట్లాడినప్పుడు నీ జీవితంలో గొప్ప వెలుగు వస్తుంది. వెలుగు కావాలి. మనుషులకు కావాల్సింది ఏంటి? వెలుగు. ఆ వెలుగు రావాలి అంటే నువ్వు ప్రభు సన్నిధికి వెళ్తే ఆ వెలుగు నీ మీదకు వస్తుంది. బైబిల్ చెప్తుంది, లెమ్మో తేజరి లెమ్మో, వెలుగు నీకు వచ్చింది. వచ్చిందా? వెలుగు వచ్చిందా నీకు? నువ్వు దేవుని సన్నిధికి వెళ్తే నువ్వు వెలిగించబడతావు. దేవుని సన్నిధికి వెళ్తే మనకు వెలుగు వస్తుందండి. లేకపోతే చీకటే. ఎంత డబ్బున్నా ప్రయోజనం లేదు, సంతోషం ఉండదు, ఆత్మశాంతి కూడా ఉండదు. ప్రార్థనకి వెళ్తున్నప్పటికీ దేవుని వాక్యానికి విరోధంగా ఉంటే, ప్రార్థనకి వెళ్ళే కుటుంబాల్లో కూడా చీకటి ఉంటే, వెలుగు లేకపోతే ముఖాలు సంతోషంగా ఉండవు. ఎప్పుడు చూసినా ఏదో ఒక బాధ, ఎప్పుడు చూసినా ఏదో ఒక రోగం, ఎప్పుడు చూసినా ఏదో ఒక సమస్య, ఎప్పుడు చూసినా ఏదో ఒక లేవిడి. ఇవే జీవితకాలం అంతా. ఇవన్నీ జీవితంలో ఒక పార్టే. కానీ అలా కాకుండా ఎప్పుడు అదేననుకో, ఏం చేస్తారు? ఎవరికైనా ఎలా ఉంటుంది? ఎంత బాధగా ఉంటుంది. కాబట్టి మనం వెలిగించబడాలి అని అంటే మోషే ప్రభు సన్నిధిలో ఉండటం వల్ల ఆయన వెలిగించబడ్డాడు. ప్రార్థన అనేటువంటి ఒక ఉన్నతమైన కొండ మీదకి మనం వెళ్ళినప్పుడు తప్పకుండా దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుడు మనతో మాట్లాడే పద్ధతులు ఎన్ని ఉన్నాయండి ఈ రోజున. ఒకప్పుడు ఇన్ని పద్ధతులు లేవు. ఒకప్పుడు సేవకుడు నిన్ను గద్దించేవాడు కాదు, బుద్ధి చెప్పేవాడు కాదు, బలపరిచేవాడు కాదు, నీకు ప్రార్థన చేసే సేవకుడే లేడు కదా. ఒకప్పుడు వాళ్ళు ఎవరు ఇలాంటి అవకాశాలు లేవు. ఈరోజు ఆప్షన్ వచ్చింది. నీ చేతిలో బైబిల్ ఉంది, నీ చేతిలోనే నువ్వు చదవడానికి అవకాశం ఉంది. దేవుడు తన వాక్యం కూడా మాట్లాడుతూ ఉంటాడు. అదొక ఆప్షన్. ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. నిద్రలో ఉన్నప్పుడు కళ ద్వారా మాట్లాడవచ్చు. ఆయన అవసరాలను బట్టి తన స్వరాన్ని వినిపించవచ్చు. ఇవన్నీ కూడా ఛానల్స్. దేవుడు మాట్లాడేటువంటి విధానం, మాట్లాడటానికి ఉన్నటువంటి మార్గం. ఇన్ని మార్గాలు ఉన్నాయి దేవుడు మన ముఖాలను వెలిగించడానికి. ఇన్ని మార్గాలు ఉన్నా కూడా ఇంకా ముఖం ఎరగట్లేదంటే అర్థం ఏమిటి? ఈ మార్గాల్లో లేవు అని. చాలా మంది విశ్వాసులు బైబిల్ చదవడం సమస్య. అది చాలా మంది. నేను ఇప్పుడు ఈ బైబిల్ ట్రైనింగ్ అని ఒకటి పెట్టి ఎక్కడెక్కడో మొత్తాన్ని వస్తే చాలా మంది వచ్చారు.
చిన్న చిన్నవి కూడా తెలియటంలా రక్షణ పొందారా? ఇప్పుడు పొందాం, 10 ఏళ్ళు అవుతుందండి మేము రక్షణ పొంది. ఒక్కసారైనా బైబిల్ చదివావా? చదవలేదండి. ఉపయోగం ఏముంది చెప్పండి? ఆ సంఘం ఈ సంఘం అది కాదు, అందరి దగ్గర మన దగ్గర కూడా ఉంటారు అలాంటి. నీ చేతిలో ఉన్న దేవుని మాటలు ఏంటో నువ్వు తెలుసుకోకపోతే ఇంకంతకంటే హీరోయిన్ జీవితం ఏమో చెప్పండి. దేవుడు మాట్లాడుతుంటే ప్రతిరోజు నీ ముఖాన్ని వెలిగించే ఆప్షన్ ఉంది ఇక్కడ. దుఃఖంతో నువ్వు కన్నీటితో వెళ్ళినప్పుడు ఆయన సంతోషాన్ని కలిగిస్తాడు. ఆయన వాక్యం ద్వారా వాక్యాన్ని తీసుకోవాలి, ప్రార్థన చేయాలి. మోషే అలాగే చేశాడు. చూడలేకపోయారట ఎవరయ్యా? నేను చూడలేకపోతున్నావయ్యా. కిందకు వచ్చాడు, ఆయనకు తెలియదు ఆ సంగతి. కిందకు వస్తే అందరూ మేము చూడలేకపోతున్నామని చేయాలని పెట్టుకుంటున్నాం. ఇప్పుడు ఏం చేశాడంటే ఆయన ఒక ముసుగు వేసుకున్నాడు. ఏకాది తగ్గిందాకా ఇంకా ముసుగు తీయలే ఆయన. అందుకే కొత్త నిబంధనలో పౌలు గారు అంటాడు, ఇది తగ్గిపోయే మహిమ కాదు. మోషే ముఖం అప్పుడు ప్రకాశించి తర్వాత చిన్నగా డౌన్ అయిపోయింది. ఇది అలాంటిది కాదు. మహిమ నుండి అత్యధికమైన మహిమకి, కృప నుండి అత్యధికమైన కృపకి, ఈ మహిమ నుండి ఇంకా అత్యధికమైనటువంటి మహిమకి అంటాడు. ఇది తగ్గిపోయేది కాదు, ఇది పెరిగేదే. కాబట్టి విశ్వాస జీవితంలో మనం ప్రభువుని కలుసుకుంటే మన ఆత్మ సంబంధమైనటువంటి జీవితం ఎంతో ఆశీర్వాదకరంగా అవుతుంది. ప్రభువుని కలుసుకునుట అంటే ప్రార్థించుట, దేవుని వాక్యాన్ని చదవడం, దేవుడు మనతో మాట్లాడటం. ఇది మూడవది. ఈ రెండు జరిగితే అది జరుగుద్ది. ఈ రెండు జరగకపోతే మూడవది జరగదు. దేవుడు మాట్లాడటం జరగదు. ఈ రెండు చేస్తేనే మూడవది జరుగుతుంది. ప్రియమైన వాళ్ళ తర్వాత జరిగిన విషయం ఏమిటి అంటే ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించింది. తర్వాత ఆయన వస్త్రము వెలుగు వలె తెల్లవాయను. తెల్లవైపోయింది ఏంటండి? వెలుగులాగా. మన స్వార్థలా రాయబడుతుంది కదా, ఎవరు కూడా, ఏ వాష్రూమ్యాన్, ఏ చాకలి వారు కూడా అలా ఉతకలేరు, అంత తెల్లగా అయిపోయింది. ట్రాన్స్ఫర్మేషన్ లో, రూపాంతరంలో ఆయన ముఖముతో పాటు ఆయన వస్త్రములు కూడా మారిపోయాయి. ఆలోచన చేయండి, విశ్వాస జీవితంలో మనం కలిగి ఉండాల్సిన వస్త్రాల సంగతి ఏంటి? ఆత్మీయంగా మనం ఎలాంటి వస్త్రాలను కలిగి ఉండాలి? అలాంటి ఏమేమి కలిగి ఉండాలని బైబిల్ చెప్తుంది? రక్షణ అనేటువంటి వస్త్రాన్ని కలిగి ఉండాలని బైబిల్ చెప్తుంది. రక్షణ ఉండాలి. రక్షణ లేకపోతే నువ్వు దిగంబరివే. 7 సంఘాలు ఒక సంఘానికి యోహాను రాస్తూ అదే చెప్తాడు, నీవు దిగంబరివి, కానీ ఆ సంగతి నీకు తెలియదు. ఒకటి ఉంటుందా? తెలియకుండా ఉంటుందా? ఒకటి ఉంటుందా? బట్టలు లేకపోతే నాకు బట్టలు లేవే అని మర్చిపోయి ఎవడన్నా పోతాడా? పోతాడు. ఎప్పుడు ఏదో మైండింగ్. ఎంత దారుణం ఉండాలి అలాంటప్పుడు కదా. ఉంటారు అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. నేను అంతకుముందు ఒకసారి చెప్పాను, ఫోన్ రాగానే ఇంకా బాత్రూమ్ నుంచి వచ్చి ఫోన్ తీసుకొని వెళ్ళిపోతున్నాడు అతను మాట్లాడటానికి. బాబు నీకు బట్టలు లేవు, బట్టలు లేవు అసలు నీకు మర్చిపోయాడు అతను. అంటే ఎంత మైండ్ అప్సెట్ ఉండాలో ఆలోచన చేయండి. ఆ స్థాయిలోకి వెళ్ళిపోయాడు. ఆత్మీయంగా ప్రతి వ్యక్తికి కలిగి ఉండాల్సింది ఏమిటి? రక్షణ ఉందా? రక్షణ వస్త్రం ఉందా? పెండ్లి వస్త్రం లేనివాడు ఏదో తేరగా పిలిచారు కదా అని వచ్చినప్పుడు, నేను తేరగా పిలిస్తే రండి ఈరోజు మా ఇంటికి భోజనానికి రండి అని కలెక్టర్ మినిస్టర్ పిలిచారు, ఇంకెలా వెళ్తాం? ఎట్టుంటే ఎగేసుకొని వెళ్ళిపోతామా? అరే నన్ను అవకాశం లేదు, నాకు అవకాశం ఇచ్చారు కాబట్టి ఎలా వెళ్ళాలి? ఎలా వెళ్తాం? బెస్ట్ అన్నమాట. అవసరమైతే పక్కింటి అయినా సరే తీసుకొని వేసుకొని అని వెళ్తాం. అలాంటిది ఇక్కడ దేవుని గొప్ప పిలుపుది. ఎలా వెళ్ళాలి, ఎలా ఉండాలి? పెళ్లి వస్త్రం లేకుండా వేసుకొని వచ్చాడు. అందుకే అన్నాడు, పెళ్లి వస్త్రం లేకుండా వచ్చావే, పెళ్లికి వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలి? ఏది వాళ్ళ ఇస్రాయేలీయులు పెళ్లికి వెళ్ళేటప్పుడు పెళ్లి వస్త్రాలు కొన్ని ఉంటాయి, వేసుకొని వెళ్ళేవాళ్ళు. పెళ్లి కంటే ఇప్పుడు అంతకుముందు పెళ్లిలో అంటే భుజాన టవల్ ఉండేది, కొన్ని ఉంటాయి, కొన్ని సింబాలిక్ వస్త్రాలు. అంటే అది వేసుకుంటే పెళ్లి కొడుకు, ఆయన వేసుకుంటే పెద్ద మనిషి, ఆయన వేసుకుంటే అబ్బాయి పెళ్లి పెద్ద ఇతనే, ఇలాంటి గుర్తులు కలిగినటువంటి వస్త్రాలు ఉన్నాయి.
అవన్నీ ఉంటే గుర్తులు. పెళ్లి వస్త్రం ఏది అంటే లేదు, నువ్వు వెళ్ళిపోయిన అయినా అని చెప్తాడు. రక్షణ లేకుండా నువ్వు సంఘంలో ఉన్నా, ఎక్కడున్నా, ఏం చేసినా ఉపయోగం ఏం లేదు. రక్షణ ఉండాలి. నెంబర్ 2, విశ్వాస జీవితంలో కలిగి ఉండాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ ఏమిటి అని అంటే, పేతురు చెప్తాడు ఆల్రెడీ తన పత్రికలో అలంకారాలు, అక్షయమైన అలంకారాల గురించి పేతురు 3వ అధ్యాయంలో అంటాడు తన పత్రికలో. అయితే అదే పేతురు 5వ అధ్యాయంలో అంటాడు కదా, ప్రతి వాడు కూడా ఎదుటివాని ఎడల దీన మనస్సు అనేటువంటి వస్త్రమును ధరించుకోండి అని చెప్పాడు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయంలో చూస్తే మనకి ఈ మాట 5వ వచనంలో కనపడు. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండి మీరందరూ ఎదుటివారి ఎడల దీన మనస్సు అనే వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. ఎలాగ అలంకరించుకోవాలట? దీన మనస్సు. పెద్దల పట్ల ఎలా ఉండాలి? పెద్దల దగ్గర మనం తగ్గించుకొని ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. తగ్గించుకొని ఉండటం వల్ల దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తానని చెప్పాడు, హెచ్చిస్తాను అని చెప్పాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళ దీన మనసుందా? నిన్ను నువ్వు తగ్గించుకోగలుగుతావా? ఎవరన్నా నిన్ను తగ్గించి వాళ్ళని వాళ్ళు హెచ్చించుకుంటే మనం ఓర్చుకోగలుగుతామా? చూడండి, తగ్గిస్తే చాలా బాధపడుతుంటారు కొంతమంది. నన్ను తక్కువ చేసి మాట్లాడారండి, తక్కువ చేసి మాట్లాడి ఇంకొకరు ఎక్కువ చేసి మాట్లాడితే ప్రతి వాళ్ళకు కూడా బాధ ఉంటుంది. కానీ బైబిల్ చెప్తుంది తగ్గించుకొని ఉండు, తప్పేం లేదు. దీనమైన మనస్సు కలిగి ఉండాలి. నిన్ను తగ్గించుకో, అసలు ఇంకొకరు తగ్గేయడం కాదు, నిన్ను నువ్వే తగ్గించుకో. ఇక సమస్య ఉండదుగా. ఇంకొకటి వచ్చి ఏమి రావండి అనే దానికన్నా నాకేం రావలేదండి అన్నాం, ఏ వాళ్ళ ఉండదు కదా. మనకు అది ఉండదుగా, మనకేం రాకపోయినా మనకు అన్నీ వచ్చండి, నాకు అన్నీ వచ్చండి. దీన మనసు కలిగి ఉంటాం, నేర్చుకోవాలి. ఎదుటి వాళ్ళు తగ్గించినా ఫీల్ అవ్వని మనసు ఉందా? విశ్వాసం ఉంటుందా ఈరోజు అంటే ఉండట్లా. మరి ఏం ప్రార్థన చేస్తారో అర్థం కాదు. దీనమైన మనస్సును కలిగి జీవించాలి. అలాగే ప్రియమైన వాళ్ళారా, తర్వాత 3వ ఇష్యూ ఏం జరిగిందంటే, ఆ రూపాంతరంలోనే ఆయన ముఖం ప్రకాశించింది, ఆయన వస్త్రములు తెల్లనివైనవి. 3వదిగా ఆయన మోషేతోను ఏలియాతోను, ఆ మోషే ఏలియా ఆయన కనపడి ఆయనతో మాట్లాడుకుంటున్నారు. ఎవరెవరు? మోషే ఏలియా వచ్చి ప్రభుతో మాట్లాడుతూ ఉన్నారు. ఏం మాట్లాడుతున్నారంటే, నిర్గమము గురించి, అంటే ఎలా విడిచిపెట్టాలి, ఈ దేహాన్ని ఎలా విడిచిపెట్టాలి, ఆ తర్వాత జరగాల్సిన సంగతులు ఏమిటి అని అవన్నీ అప్డేటెడ్ ఆయన కొండ మీదకి వెళ్ళాలతో మాట్లాడి తెలుసుకుంటున్నాడు. ఈ జీవితంలో వాట్ నెక్స్ట్ అనే దాని గురించి ప్రభు దగ్గరికి ఎన్నడైనా వెళ్ళావా? తర్వాత ఏమిటి, నా పరిస్థితి ఏమిటి, నా జీవితం ఏమిటి అని ప్రభు దగ్గరికి వెళ్తే అప్పుడు ప్రభు మాట్లాడతాడు. మనం నడవలసిన త్రోవ, మనం మాట్లాడాల్సిన మాటలు, ఇలాంటివన్నీ కూడా దేవుడు తన చిత్తానుసారంగా తెలియజేస్తాడు. ఇక అర్థం కానప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ప్రభు దగ్గరికి వెళ్తే ఆయన మాట్లాడతాడు, ఆయన మాట్లాడిస్తాడు. తండ్రి ఎవరు పంపించాడు? మోషేని ఏలియాని పంపించి వాళ్ళ ద్వారా మాట్లాడాడు. నీకు అవసరమైన మాటలు దేవుడు తన సేవకుల ద్వారా అందిస్తాడు, బైబిల్ ద్వారా అందిస్తాడు. ఏదో విధంగా ఎవరో ఒకరి ద్వారా దేవుడు తన మాటలను నీకు అందిస్తాడు. వాటిని నేర్చుకోవాలి, వాటిని పాటించాలి. వింటున్నావా? రిసీవ్ చేసుకుంటున్నావా? మోషే ఏలియాలు విషయాన్ని చెప్తూ ఉంటే ప్రభు చక్కగా వాటిని విని వాటి ప్రకారం చేస్తున్నట్లుగా మనకు కనపడదు. అంటే ఒక మంచి గైడెన్స్, రూపాంతరంలో ఏముంది? మంచి గైడెన్స్ తీసుకుంటా ఉంటాం. వ్యక్తి జీవితంలో కూడా గైడెన్స్, ఆ వ్యక్తి జీవితంలో మారే వాళ్ళ లక్షణాలు, మారిన వాళ్ళ లక్షణాలు కూడా ఎలా ఉంటాయంటే ఇలానే ఉంటాయి. విశ్వాస జీవితంలో అభివృద్ధి ఎలా ఉంటుందంటే, ప్రార్థన అనేటువంటి కొండ మీద నువ్వు ఎప్పుడు కూడా ఉండాలి. ప్రార్థన ఉండాలి. ఉందా? ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయగలుగుతున్నావు అంటే అది చేయకుండా ఏమేమో చేస్తారు, చేసేది ఏం లేదు. అందుకే చాలా మంది గొప్ప భక్తులు జీవంలో వాళ్ళు చేసింది ఏంటి అని చూస్తే, వచ్చిన వాళ్ళు ప్రార్థన చేసేది, ప్రార్థన చేయండి. వాళ్ళు చేసేవాళ్ళు కాదు, మీరు చేయండి ముందు. ఎందుకంటే ఇది లేదనుకో, ఛార్జింగ్ అయిపోయిన ఫోన్లు తెస్తే రిపేర్ చేసేవాడు ఏం చేస్తాడు?
₹1 పెట్టి ఫోన్ తెచ్చినా బ్యాటరీ ఎంటీ, అది వెంటనే తాత్కాలికంగా వెంటనే రావడానికి ఏదో చేస్తారు, కానీ దాన్ని కొద్దిసేపు ఛార్జింగ్ పెట్టాక దాని సంగతి ఏదైంది. ఇది కూడా అంతే. ప్రార్థన లేకపోతే ఇవన్నీ ఏమి జరగవు. ప్రార్థన ఉండాలి. అలాగే దేవుని వెలుగు మన మీదకి రావాలి, ప్రకాశించాలి. అలాగే మనకు ఉండవలసినటువంటి వస్త్రములు ఆత్మీయంగా ఉండాలి. అలాగే మనకు మంచి గైడెన్స్ కూడా ఉంటుంది. రూపాంతరం చెందినప్పుడు దేవుడు అనేక విధాలుగా మనకి మార్గాన్ని తెలియజేస్తూ ఉంటాడు. ఆ ప్రకారం మనం ముందుకెళ్ళాలి. అయితే ప్రియులారా, అక్కడ చూస్తే ఏమంటున్నాడు? రూపాంతరం అయిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది చూశారు కదా. పేతురు చూశాడు, యాకోబు చూశాడు, యోహాను కూడా చూశాడు. అది ఏమంటున్నారంటే, వెంటనే వాళ్ళకి వచ్చిన ఆలోచన ఏంటి? ఇది భలే ఉంది, ఇక్కడ ఎవరెవరు ఉన్నారు, అబ్బా వీళ్ళందరూ ఉన్నారు, అసలు ఇక్కడ ఉంటే పోలా. పేతురు వీళ్ళు అనుకున్నాడు, ప్రభువా నీకు గుడారం, ఏలియాకు ఒకటి, మోషేకు ఒకటి ఇక్కడ కట్టేస్తాడంట. ఏంటి? ఉండటానికి ఇల్లు కట్టేస్తాడు, గుడారం ఒకటి కడతాం, ఇంకెక్కడే ఉందాం. దేవుడు ఎక్కడ ఉండాలనుకుంటున్నాడు? వీళ్ళు ఎక్కడ తీసుకెళ్లాలనుకున్నాడు? పరలోకంలో గొప్ప ప్రకారము కలిగి రత్నములు, ముత్యములు, బంగారపు వీధుల్లో ఉండేటువంటి పరలోక పట్టణాన్ని దేవుడు ప్రిపేర్ చేస్తా ఉన్నాడు. కానీ పేతురుకి ఆ సంగతి తెలియక అన్నాడు, ఇక్కడ గుడారం వేసుకుని ఉంటే పేతురు ఉంటాడు అక్కడ. అంటే పేతురు ఒక 5 స్టార్ హోటల్ తీసుకొని రాయ్యా పేతురు ఏలియా అంటే అని వచ్చుంటారా? బైబిల్ చెప్తున్నారు, ఈ లోక సంబంధమైన వాటిని చూసి అబ్బో అనుకునే బ్యాచ్ కాదు ఇది. మనం అయితే అనుకుంటాం, అబ్బో మనకు మంచి పెద్ద బిల్డింగ్, అపార్ట్మెంట్ లో ఫ్లాట్ ఇచ్చి మీరు ఇక్కడ ఉండండి, ఫ్రీ, మీరు ఉండండి అంటే ఉంటాం అనువా? దేవుడు కరుణించి ఇచ్చాడు. ఇంకా ప్రార్థన లేకపోయినా పర్లేదు, ఏం లేకపోయినా పర్లేదు, ఏడా ఉందాం. వాళ్ళని ఆలోచించేవాళ్ళు కాదు. ఆ తర్వాత సడన్ గా ఒక పెద్ద మేఘం వచ్చింది, అంతా కూడా కమ్మేసింది. ఒక స్వరం వినబడింది, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినండి, ఈయన మాట, ఈయన ఏం చెప్తే అది చెయ్యండి అని చెప్పి. తర్వాత చూస్తే ఎవరున్నారు? తర్వాత చూస్తే యేసు తప్ప ఎవరు కూడా కనపడలేదు. ఇంకెవరు లేరు, యేసు తప్ప ఎవరు లేరు. ఆయన ఒక్కడే కనపడతా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళ మన జీవితంలో యేసు తప్ప ఇక ఎవరు పర్మనెంట్ కాదు. మనం ఫాలో అవ్వాల్సింది మన రక్షకుడైన ప్రభువుని. మనం వినాల్సింది మన రక్షకుడు మన కొరకు చూపినటువంటి ఆ శ్రేష్టమైన మార్గంలో ఏమున్నాయో ఆ మాటలన్నీ విని మనం దాని ప్రకారం వెళ్ళాలి. యేసు తప్ప ఇంకేం లేదు. నేనైనా ఇంకేదైనా ఎవరైనా ఏం చేసినా మనందరం కూడా నడవలసిన మార్గం యేసుక్రీస్తు యొక్క మార్గం. ఆ మార్గంలో నడవాలి. యేసు తప్ప ఇంకేం లేదు మనకి. ఆయన చెప్పిన మాటలు తప్ప ఇంకెవరో చెప్పిన మాటలు కాదు. యేసు తప్ప ఇంకెవరు కూడా కనపడలేదు. రూపాంతరము అలా చేయలేదు. రూపాంతరం అయ్యామా? చివరిగా రోమపత్రిక 12వ అధ్యాయంలో చూసినట్లయితే ఇక్కడ 2వ వచనంలో ఒక మాటని అపోస్తులైనటువంటి పౌలు గారు చెప్పాడు. ఆ మాటను చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. చూసారు ఇక్కడ రూపాంతరం గురించి పౌలు గారు చెప్తున్నాడు. మీ మనస్సు మారి రూపాంతరం చెందండి. ఈ రూపాంతరం చెందేటప్పుడు ఏం జరిగిందంట? రూపాంతరం జరిగేటప్పుడు కొన్ని జరుగుతూ ఉంటాయి. ఎలా అంటే గొంగళి పురుగు రూపాంతరం చెందితే ఏమవుతుంది? సీతాకోక చిలుక. దాని పొజిషన్ చూస్తే స్టార్టింగ్ ఎలా ఉంటుంది? గొంగళి పురుగును చూస్తే ఎంత అందంగా ఉంటుందా? వస్తా ఉంటుందా? ఎవరన్నా పట్టుకుంటారా దాన్ని? కానీ తర్వాత అది రూపాంతరం చెంది దాని దశల్లో మారి చివరికి ఒక మంచి చక్కని రూపంలోనికి వస్తుంది, సీతాకోక చిలుక. అప్పుడు ఆ రూపం అందరికి చూడటానికి, పట్టుకోవడానికి
అన్నిటి కూడా బాగుండేటువంటిగా ఉంటుంది. ఇవన్నీ మధ్యలో కొన్ని పోతాయి, మధ్యలో కొన్ని వస్తూ ఉంటాయి, మార్పులు జరుగుతూ ఉంటాయి. అలాగే మీ మనస్సు కూడా మారి రూపాంతరం చెందాలి అంటున్నాడు. ఈ మనస్సు కూడా మారాలి, కొన్ని వదులుకోవాలి, కొన్ని తీసుకోవాలి. ఏంటి అవి? దేవుని వాక్యాన్ని చదివితే మనం ఏం విడిచిపెట్టాలో వేటిని పట్టుకోవాలో బైబిల్ చెప్తుంది. అందుకే అక్కడే అంటున్నాడు ఏమని, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. దీన్ని విడిచిపెట్టగలవా? ఏమండి? ఈ లోక మర్యాదను అనుసరించొద్దు. లోకంలో చాలా మర్యాదలు ఉంటాయి, లోకంలో చాలా మర్యాదలు. అవి అనుసరించకుండా ఉండాలి అంటే చాలా మందికి మరేమో వీళ్ళది వీళ్ళు తింటున్నాడు అర్థం కాదు, ఎవడన్నా బియ్యం ఇస్తుంది అర్థం కాదు. అమ్మో వాళ్ళు ఫీల్ అయిపోతారండి. లోకము కోసం కొన్ని తప్పదు, వాటి వల్ల నష్టం కూడా ఏం లేదు. కొన్ని చేయటం వల్ల మనకు నష్టం ఏం లేదు, మన ఆత్మీయ జీవితానికి నష్టం ఉంది, అంతవరకు నో ప్రాబ్లం. దేవునికి ఇబ్బంది కలిగించేవి ఉంటాయి. అమ్మో లోకం ఏమనుకుంటుందండి, ఈ లోకం అనేది నీకు తీసేయకపోతే నువ్వు రూపాంతరం చెందలేదు. లోక మర్యాదను అనుసరింపక ఉత్తమము. ఏంటంట? ఉత్తమమైనది అంటే బెస్ట్ అన్నమాట. అన్నిటికంటే ఉత్తమమైనది తీసుకోవాలి, అనుకూలమైనది. ఎవరికి అనుకూలంగా? మనకు అనుకూలంగా, ఇంకొకరికి అనుకూలంగా, దేవునికి అనుకూలముగా సంపూర్ణమైనది, పర్ఫెక్ట్ అన్నమాట. పర్ఫెక్ట్ అయినది. దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకోవడం. ఇవన్నీ ఉంటాయి దేవుని చిత్తంలో. కాబట్టి దేవుని చిత్తం ఏదో గ్రహించుకొని పరిశీలించి తెలుసుకునేలాగా మీ మనసు మారి రూపాంతరం చెందాలి అని పౌలు గారు ఎక్కడ చెప్తున్నాడు. ఎలా మారాలట? దేవుని చిత్తంలోకి వెళ్ళిపోవాలి. చివరికి మన ఇష్టం కాదు, ఎవరో ఇష్టం కాదు, ఇంకా ఏది కాదు. ప్రతి విషయంలో దేవుని చిత్తం నెరవేర్చే విధంగా మనం రూపాంతరం పొందాలి. యేసు ప్రభు రూపాంతరం పొంది అందుకే ప్రార్థన చేస్తాడు. ఏమని అంటే, నా చిత్తము కాదు నీ చిత్తమే, నా ఇష్టం కాదు నీ ఇష్టమే అని ప్రార్థన చేశాడు. రూపాంతరం చెందాడు కాబట్టి ఎవరు కూడా కోరి కొట్టించుకోరు, ఎవరు కోరి శ్రమలు బాధలు ఇబ్బందులు ఉన్నట్టు ఎవరు దూకరు దాంట్లోకి. ఆయన రూపాంతరం చెందాడు. ఆ మార్గంలో శిష్యులు కూడా వచ్చారు, ఆ మార్గంలో అనేక మంది వచ్చారు. వాళ్ళు డిసైడ్ అయిన తర్వాత ఇంకెవరు చెప్పినా వినరు కూడా. విలియం టెండల్ అనుకుంటా బైబిల్ని ట్రాన్స్లేట్ చేశాడు. బైబిల్ ట్రాన్స్లేషన్ చేసినప్పుడు ఇంగ్లాండ్ దేశంలో ఆ రోజు ఉన్నటువంటి మత పెద్దలే వాళ్ళే ఆయన్ని పట్టుకొని కట్టేశారు. ఆయన్ని చంపేసేటప్పుడు చెప్పారు, అడిగారు, ఇప్పుడైనా నీ నిర్ణయాన్ని మార్చుకో, తప్పు అయిపోయింది అని ఇప్పటికైనా చెప్పు. ఆయన ప్రభు అవి కళ్ళు తెరవచే, వీళ్ళకి తెలియడంలా నేనేం చేశాను వాళ్ళకి తెలియడంలా, నిర్ణయాన్ని మార్చుకో చివరి నిమిషంలో అని కూడా అడిగిన ఆయన ఒకటే చెప్పాడు, మార్చుకునేది ఏం లేదు, ఇదే ఫైనల్. చంపేశారు ఆయన. ఎంత కోపం అంటే చచ్చిపోయిన వాదల్లా చచ్చిపోయిన కూడా తెచ్చి మళ్ళీ తగలబెట్టారు. దేవుని కోసం నిలబడినటువంటి ప్రతి వారు కూడా రూపాంతరం చెందారు. పేతురు ఒకప్పుడు అబద్ధీకుడు, పేతురు ఒకప్పుడు తిరిగివాడు, కానీ తర్వాత ఎలా మారిపోయాడు, ఎలా రూపాంతరం చెందాడు. యెరూషలేములో నిలబడి ధైర్యంగా చెప్తున్నాడు, యేసు తిరిగి లేచాడు, పునరుద్ధానుడు ఆయన, దానికి నేనే సాక్షిని అనేవాడిగా మారిపోయాడు. ఒకప్పుడు చిన్న పిల్లడికి నాగా నువ్వే కదా, నువ్వు ఆ రాత్రి ఉన్నావు కదా అంటే ఒట్టు పెట్టుకున్నావు తెలియదు అన్నవాడు ఈరోజు రూపాంతరం చెందాడు. ఏలు పెట్టి చూస్తే తప్ప నేను నమ్మనన్నాడు తోమా, రూపాంతరం చెందాడు. ఇండియా వచ్చాడు, మెడ్రాసులో హతసాక్షిగా బల్లెముతో పొడవబడి చనిపోయాడు. రూపాంతరం చెందాడు వీళ్ళంతా. అందువల్ల ప్రభు కోసం నిలబడ్డారు. నువ్వు రూపాంతరం చెందావా? అసహ్యమైనటువంటి స్థాయి నుండి దీవెనకరమైన స్థాయికి వెళ్ళాలి. గొంగళి పురుగు సీతాకోక చిలుకగా ఎలా మారింది, ఎన్నో పోతాయి, ఆ క్రమంలో ఎన్నో వస్తాయి. నువ్వు కూడా విశ్వాస జీవితంలో అభివృద్ధి పొందాలంటే కొన్ని విడిచిపెట్టు. దేవుడు కొన్ని ఇస్తాడు. ఏమిస్తాడంటే నీ ముఖముకు వెలిగిస్తాడు, నీకు ఆత్మ సంబంధమైన రక్షణ, దీన మనసు, ఇలా ఉన్నతమైన గొప్ప వస్త్రాలు ఇస్తాడు.
ఈ లోకంలో పెద్ద అవసరం ఏంలా. చాలా మంది అనుకుంటారు కాస్ట్లీ అని, తెలియకపోతే చదువుకోకపోతే అంతే. మనకు తెలిసింది అదే. చాలా మంది వెస్ట్రన్ కంట్రీస్ లో పెద్ద వాళ్ళందరూ కూడా న్యాచురల్ గా నార్మల్ ఉంటారు. పెద్ద డాక్టర్లు వాళ్ళ దగ్గర చూడండి, వాళ్ళ చెప్పులు వాళ్ళ షూ అన్ని కూడా జనరల్ కామన్ న్యాచురల్ ఉంటాయి. మన అన్ని కూడా వాళ్ళకి మించి ఉంటాయి. డ్రెస్ బట్టి అసలు ఏదో వేలు అయిపోతాయి. అంటే పెద్ద కాస్ట్లీ వేసుకుంటే గొప్ప అనుకుంటారు, కాస్ట్లీ వేస్తే గొప్ప అనుకుంటారు. వాళ్ళేమో ఎదిగిన వాళ్ళేమో వాళ్ళు మామూలుగా ఉంటారు. కాబట్టి దేవుని దగ్గరికి వస్తే దేవుడు మనల్ని ఉన్నతంగా మారుస్తాడు. కాబట్టి విశ్వాస జీవితంలో మనం రూపాంతరం పొందాలి. మన కుటుంబాల పరిస్థితులు కూడా మారాలి. మనం ఒక రక్షణ పొందిన ఒకవేళ మనం ఇంట్లో ఉన్నాం, ఎందుకు అది అలా ఉందా? ఈ ప్రాంతాలు ఎందుకు ఇలానే ఉండిపోవాలి? రూపాంతరం పొందాలి. ప్రభు రూపాంతరం పొందాడు. మన కొరకు సిలువ, పశువుల తొట్టిలో నుండి సిలువ వరకు వెళ్ళిపోయాడు. తర్వాత మరొక రూపము, పునరుద్ధానపు రూపము ఎంత దీవెనకరంగా ఉంది. కాబట్టి అలాంటి ఆశీర్వాదకరమైన జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేసుకుందాం. ఉన్న తల ఉంచి ప్రార్థన చేద్దాం. ప్రార్థన సమయం ఇది. దేవుడు మన జీవితాల్లో, మన కుటుంబాల్లో కూడా గొప్ప కార్యములు జరిగించినట్లుగా, అనేక మంది రూపాంతరం పొందినట్లుగా, మనం కూడా రూపాంతరం పొంది ఆయన కొరకు సాక్షులుగా జీవించినట్లుగా ప్రార్థన చేస్తాం.